నేషనల్ క్రష్ కొత్త సినిమా కమిట్మెంట్లు జోరు తగ్గించిందా, అతివేగం ప్రమాదకరమని వేగాన్ని తగ్గించిందా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. గతేడాది పుష్ప 2 రిలీజ్ అనంతరం అమ్మడు వరుసగా 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ లో చావాతో బ్లాక్ బస్టర్ అందుకోగా సికిందర్ ఫ్లాప్ లో ఆ హిట్ నైతే బ్యాలెన్స్ చేసేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన కుబేరాతో మరో గ్రాండ్ విక్టరీని అందుకుంది. మొత్తంగా 2 ఏళ్ల రష్మిక గ్రాఫ్ పరిశీలిస్తే ఎంతో మెరుగ్గా ఉంది. వరుస విజయాలు అమ్మడిని అగ్ర ప్రధానంగా కూర్చోబెట్టి ప్రజెంట్ తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకు మంచి బజ్ ని తీసుకొచ్చాయి. రష్మికకు సరైన టైంలో పడిన ఉమెన్ సెంట్రిక్ చిత్రంగా మార్కెట్ లో సౌండింగ్ గట్టిగానే వినిపిస్తుంది. ఇక దీంతో పాటు బాలీవుడ్ లో ధామాలో నటిస్తోంది. ఇందులో కూడా అమ్మడు శక్తివంతమైన పాత్రలో అలరించబోతోంది. అయితే ఈ 2 చిత్రాలు రష్మిక కమిట్ అయి చాలా కాలం అవుతుందట. ఈ 2 క్రితమే కమిట్ అయిన చిత్రాలు. మరి చేతిలో కొత్త కమిట్మెంట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కటి కూడా లేదు. అవకాశాలు రాక కమిట్ అవ్వట్లేదా అంటే రష్మికకు అవకాశాలు రాకపోవడం ఏంటి? అమ్మడు అనాలిగానే దర్శక నిర్మాతలు క్యూలో నిలబెడతారు. మరే కారణంగా కమిట్ అవ్వలేదు అంటే అతివేగం ప్రమాదకరం అనే కారణం తెరపైకి వస్తోంది. అవకాశాలు వచ్చాయని కమిట్ చేస్తే అవి సరైన పాత్రలు కాకపోతే మొదటికే మోసం వస్తుందని రష్మిక కొత్త సినిమాలేవి కమిట్ అవ్వడం లేదన్న విషయం అయితే తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉందని ఏదో ఒకటి చేసేయడం కంటే నిక్కమైన నీలం ఒక్కటి చాలు అనే తరహాలో కథాబలం సినిమా ఒక్కటే చేసినా చాలని భావిస్తోంది. ఇటీవల వచ్చిన కొన్ని తెలుగు, హిందీ అవకాశాలను ఆ కారణంతోనే రిజెక్ట్ చేసిందట. ప్రెజెంట్ ఏ సినిమాలకు కమిట్ అవ్వకూడదని, కొత్త సినిమాలు ఏవైనా వచ్చే ఏడాది సైన్ చేసేలా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందని సమాచారం. ఆ ప్రకారమే ముందుకెళ్తుందట. మొత్తానికి రష్మిక పాన్ ఇండియా ఇమేజ్ ఎక్కడా దెబ్బతినకుండానే ఒక ప్లానింగ్ ప్రకారమే ముందుకెళ్తుందని తేటతెల్లమవుతోంది.